Shalom, praise the Lord. Greetings to all of you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. షాలోమ్. దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ఆదివారం దినమున ఉదయాన్నే దేవుని వాక్యాన్ని మీ అందరితో కలిసి ధ్యానించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఐఎమ్ సో గ్లాడ్ టు బీ విత్ యూ to share God's word today. And as we go meditate on his word, let us pray and begin today's meditation. సర్వశక్తి గల యావే ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, సైన్యములకు అధిపతి, సర్వశక్తిమంతుడానికి వందనాలు, స్తుతి స్తోత్రములు నాయన. మా రక్షకుడానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. సజీవమైన శక్తి కలిగిన నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభా. సజీవ వాహిని ఆదివారపు ఆరాధన ఉదయకాల ధ్యానంలో ప్రభా, ఇది మేము ధ్యానించబో వాక్యం ద్వారా మీరు నాతోను మాతోను అందరితోనూ మాట్లాడమని కొంత సమయం మాతో ముచ్చటించి ప్రభా, మాకు కావాల్సిన ఆదరణను, కావాల్సిన హెచ్చరికను, మాకు కావాల్సిన దీవెనలను సమస్తమును దయచేసి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తిగా యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి శ్రమల్లో దేవుని నమ్ముట, ట్రస్టింగ్ గాడ్ ఇన్ ట్రయల్స్ అనే అంశంను మీ అందరితో ధ్యానించడము మరి ఎంత సంతోషము. మరి మన అన్ని బాగున్నప్పుడు దేవుని చాలా ఈజీగా నమ్మచ్చు. వి కెన్ డిపెండ్ ఆన్ గాడ్, రిలై ఆన్ గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్. కానీ ఎప్పుడైతే శ్రమ వస్తుందో, ఇబ్బందులు వస్తాయో, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, పరీక్షలు, శోధనలు వచ్చినప్పుడు అనుకుంటా ఉంటాం, నిజంగా దేవుడు ఉన్నాడా? నిజంగా దేవుడు నన్ను చూస్తున్నాడా? నేను నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నానా? రకరకాల ఆలోచనలు, రకరకాల మరి క్వశ్చన్స్ మన హృదయంలో వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎలా మనం నమ్మగలం? అలాంటి సమయంలో మనం ఏం చేయాలనే విషయాల్ని ధ్యానించబోతున్నాం. ముందుగా మరి దేవుని వాక్యం నుండి అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మనము ఒకసారి చూసినట్లయితే, మనము దేవుని వాక్యం మరి మనల్ని ఎల్లప్పుడూ కూడా మనము మరి శోధనలో కూడా మరి ఆయనని నమ్మాలనే విషయాన్ని మనకు బోధిస్తా ఉన్నది. మొదటి నుండి మనం చూసినప్పుడు, క్రీస్తు శరీరమందు శ్రమపడను గనక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. శ్రమలను క్రీస్తు సహించినాడు కనుక, మరి ఆయన శ్రమపడ్డాడు కనుక అలాంటి మనస్సు మనకి ఆయుధంగా ఉంటది. అలాంటి మనస్సు ఆయుధంగా ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఎంత ఆశ్చర్యం కదండి! ఆయుధాలంటే మనం అనుకుంటా ఉంటాము మరి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, లేకపోతే ఘనత, జ్ఞానము, ఇలాంటి ఆయుధం అంటే మనం అనుకుంటాం. శ్రమల సహించే మనస్సు ఒక ఆయుధం అంట. హల్లెలూయా. ఎంత శ్రమ వచ్చినా గాని నేను ఆ దేవుని విడిచిపెట్టను. నేను ఆ దేవుని ఎప్పటికీ ఎన్నటికి ఏ సమయమైందైనా, ఏ స్థితిలోనైనా నేను ఆ దేవుని నమ్ముతాను అనే మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, అది మనల్ని అపవాది తంత్రములో పడకుండా మరి అపవాది వేసేటువంటి ఆ అగ్ని బాణాలను మరి చల్లార్చే విధముగా ఉండే గొప్ప ఆయుధంగా ఉంటది. అట్టి మనస్సు, అట్టి విశ్వాసము గొప్ప ఆయుధం అని మరి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి మొదటి వచనం కలిగి ఉంది. మనం కూడా శ్రమలలో కుంగిపోకుండా, శ్రమలు మనల్ని శక్తివంతులుగా చేస్తాయని, యాజ్ వి గో త్రూ ట్రబుల్స్ వి గ్రో త్రూ దెమ్. మన మానసికంగా, మనం ఆత్మీయంగా శ్రమల గుండానే మనం ఎదుగుతాం. అలాంటి శ్రమలు, కష్టాలు ఉన్నప్పుడే మనము ఆ ప్రతికూలతలలోనే ఇంకా మనం ఎక్కువగా ఎదుగుతాం, బలంగా తయారవుతాము. మరి ఆ సహించే మనస్సు ఎప్పుడైతే ఉంటుందో అది ఒక గొప్ప ఆయుధంగా ఉంటుందని దేవుని వాక్యం మనకు బోధిస్తా ఉంది. మరి నానా విధములైన శోధనలు వస్తాయి అని, అలాంటి శోధనలు వచ్చినప్పుడు మనము మరి ఏదో ఒక ఆశ్చర్యం, అయ్యా ఏంటి నేను ఇంత గొప్ప విశ్వాసం కదా, నాకేంటి శ్రమ వచ్చింది అని మనం ఆశ్చర్యపడకూడదని ఈ సేమ్ చాప్టర్ లో మనం 12వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. హల్లెలూయా. మరి ఒక ఏంటి ఇంత దారుణం జరిగిందేంటి, ఇంత భయంకరమైన సమస్య వచ్చిందండి, ఇంత ఘోరమైన ఇబ్బంది కలిగింది ఏంటి అని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది మీకు
ఒక వింత గాదు. ఒక రేర్ ఈవెంట్ కాదు. ఒక విశ్వాసికి మరి శ్రమలు, ఛాలెంజెస్ అనేవి చాలా కామన్ థింగ్ కాబట్టి అమ్మో! ఏంటి ఇలా అయిపోయిందని మీరు గుండె చెదిరి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మరి ఇలాంటి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. యేసయ్య మరి ఆయన శిష్యులతో ముందుగానే చెప్పారు. లోకంలో మీకు శ్రమ కలుగును. అయితే ధైర్యం తెచ్చుకోండి. నేను లోకంను జయించి ఉన్నాను. శ్రమలు రావు, ఇబ్బందులు రావు, యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావు, కన్నీరుండదు, వేదన ఉండదు అని వాక్యం చెప్పలేదు. అవును, మనకొక నిత్య రాజ్యం ఉంది. ఒక నిత్య స్వాస్థ్యం ఉంది. పరలోక పట్టణంలో మనకు నిత్య సంతోషం ఉంది. అక్కడ ఏ కన్నీరు లేదు, ఏ వేదన లేదు, బాధ లేదు, శ్రమ లేదు, వ్యాధి లేదు, లోటు లేదు, ఏమీ లేవు. కానీ ఈ లోకంలో ఉన్నంత కాలం, ఈ శరీరంలో మనం భూమి మీద ఉన్నంత వరకు ఎప్పుడైనా, ఏదైనా శ్రమ వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రమలొచ్చినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోవసరం లేదు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ఆ శ్రమలు మిమ్మల్ని శుద్ధం చేయడానికి, మిమ్మల్ని ఇంకా రిఫైన్ చేయడానికి, మీలో ఆయన ఉంచిన ఆత్మ ద్వారా, ఆయన రక్తం ద్వారా మిమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా యేసు ప్రభు చేసేసారు. శ్రమలు ఇంకా మిమ్మల్ని పరిశుద్ధులుగా, ఇంకా మిమ్మల్ని సంపూర్ణులుగా, మరి నీతిమంతులుగా తీర్చడానికి, ఇంకా మిమ్మల్ని మరి రిఫైన్ చేయడానికే వస్తాయని నెక్స్ట్ వచనాల్లో గూడా మనం చూస్తా ఉంటాం. మరి 13వ వచనంలో మనం చూసినప్పుడు, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. హల్లెలూయా! ఒకవేళ మనకొక అవకాశం ఇచ్చారనుకోండి, యేసుతో పాటు ఆ సిలువను ఎత్తుకొని వెళ్ళడానికి, ఆయనతో టు షేర్ ఇన్ హిస్ సఫరింగ్, ఆ దెబ్బలు పొందడానికి, ఆ ముళ్ళ కిరీటం ఆయనతో కూడా కలిసి ఉండడానికి అసలు ఎంత గొప్ప భాగ్యం అనుకుంటాం గదండీ! చరిత్రలో మరి ఆ గొప్ప సాక్రిఫైస్ యేసు ప్రభువారు సిలువలో చేసినంత గొప్ప మరి బలియాగము, అంతగా శ్రమ లేదా అంతగా మరి ఆహ్, శ్రమ్ ఆ సాక్రిఫైస్ ఇట్ ఈస్ యూనిక్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ నోబడీ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ డూ. అలాంటి గొప్ప సాక్రిఫైస్‌లో మీరు పాలిభాగస్వాములై ఉన్నారు. ఒక్కసారి ఊహించుకోండి. ఎంత గొప్ప భాగ్యం కదా! మరి మీరు వెళ్ళే అగ్ని వంటి మహాశ్రమ గూడా అలాంటిదే. ఆ క్రీస్తు శ్రమలో పాలివారైనంతగా మీరు సంతోషించండి. ఎందుకు అంటే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, ఆ బీమా సీట్ జడ్జ్‌మెంట్‌లో మనం వెళ్ళినప్పుడు, ఆ జడ్జ్‌మెంట్ ఆఫ్ రివార్డ్స్‌కి మనం ఎళ్ళినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసురాలా, భలా నమ్మకమైన మంచి దాసుడా, ఇంత శ్రమలలో కూడా నీవు నీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదే, నిరీక్షణ కోల్పోలేదే, నా నామమున నువ్వు మరి తెలియదనలేదే, నిలబడ్డావు కదా! భలా అని అనిపించుకున్నప్పుడు ఎంత సంతోషం కదండీ! అంత గొప్ప ఆనందంలో పాలిభాగస్వాములైనట్టుగా మనము మరి ఈ సమయంలోనే మనం అంతగా సంతోషించగలము దేవుని యందు. మరి ఆ నిరీక్షణ మనకు సంచకరువుగా ఉంటది. ఆ నిరీక్షణ మనకి యాంకర్‌గా ఉంటది. మరి అలా మనము శ్రమలలో సహించాలి. శ్రమలను సహించువారు ధన్యులు అంటున్నాం గదా! శ్రమలు మనకి బ్రెడ్ అని కూడా వాక్యం చెప్తుంది. ఛాలెంజెస్ ఆర్ బ్రెడ్ టు అస్. బ్రెడ్ తింటే ఏమొస్తది? బలమొస్తది. ఛాలెంజెస్‌ని ఫేస్ చేసినప్పుడు బలమొస్తది. విశ్వాసంలో బలపడతాం. ఇంకా ఎక్కువగా దేవుడిని నమ్ముతాము. దేవా! ఎంతగా విడిపించావు. ఎంత గొప్ప శ్రమ వచ్చినప్పుడు అంతకన్నా గొప్ప విడుదల నాకిచ్చావయ్యా! నీకు వందనాలని ఇంకా కృతజ్ఞత కలిగి, ఇంకా విశ్వాసం కలిగి, ఆత్మలో బలం కలిగి మనం ఆయన కొరకు నిలబడతాము. కాబట్టి శ్రమలను చూసి మనము బాధపడదు. శ్రమలో నిందలు, అవమానాలు, కన్నీరు, శ్రమ, దుఃఖము, వేదన, బాధ, లేమి, వ్యాధి ఏవి వచ్చినా గాని అవి మహిమకరంగా మారతాయని గుర్తుంచుకుందాము. హల్లెలూయా! అట్ ద ఎండ్ ఆఫ్ ద వ్యాలీ ఆఫ్ ట్రబుల్స్ యూ విల్ సీ గ్లోరీ. ఆమేన్. శ్రమల మార్గంలో మనం వెళ్ళినప్పుడు, గాఢాంధకారమైన ఆ లోయలలో మనం సంచరించి వెళ్తున్నప్పుడు, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది దాని అంతము, దాని తర్వాత వచ్చేది గొప్ప మహిమ. ఆమేన్. స్వల్పకాలం ఉండే శ్రమలు, చులకని శ్రమలు, కానీ మరి మహిమ అంతకంతకు భారమైన మహిమ. అది చిరకాలం నిలిచే మహిమ. ఆమేన్. కాబట్టి శ్రమలు తాత్కాలికమైనవని, శ్రమలు మహిమకు కారణమని మనం నమ్మినప్పుడు శ్రమలలో, శోధనలో
మనము దేవుని నమ్మగలం. We can trust in God's faithfulness, God's goodness when we know that the end of the trial, end of the valley of the tribulation is glory. Hallelujah. Your trials will turn into a testimony. Amen. No matter what you're going through today, I want to assure you, if you are putting your trust in God, this will turn for glory. And the end of this trial is a testimony. Amen. ఆ సాక్ష్యం అనేది మనకు వస్తుంది. శ్రమల తర్వాత వచ్చేది సాక్ష్యం. అటు సాక్ష్యము ఎంతో గొప్పగా ఉంటది. అందుకనే 14వ వచనం చెప్తున్నారు దేవుని వాక్యము, క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందాపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. హల్లెలూయా. ఆయన నామము నిమిత్తము నిలబడినప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. యేసే ముందుగానే చెప్పారు, మీరు నా నామం నిమిత్తం హింసింపబడతారు, మీరు వెలివేయబడతారు, మీకు రకరకాల అవమానాలు, నిందలు, బాధలు వస్తాయి. కానీ అలాంటి సమయంలో వాక్యం ఎంత గొప్ప ఆదరణ అండి. అలాంటి సమయంలో మహిమా స్వరూపి ఆత్మ, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకము బలముగా మన మీదకి దిగి వస్తుంది. ఆయన అభిషేకము మన మీద నిలిచి ఉంటది గనుక మనం ధన్యులము. శ్రమలలో మనం ఒంటరిగా లేము. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి, మనతో మాట్లాడుతూ, మనల్ని హెచ్చరిస్తూ, మనల్ని ఆదరిస్తూ, బలపరుస్తూ, దృఢపరుస్తూ, ఆయన మనతో ప్రతి అడుగులో, ప్రతి నడిగుడిలో, ప్రతి సమయంలో ఆయన మనకు తోడుగా ఉంటారు. నేను విడువను, నేను ఎడబాయనని సెలవిచ్చిన మరి యేసయ్య మనతోనే ఉన్నారు కనుక ఈ పోరాటము మనము ఊరికే నిలిచి చూడవలసిన పోరాటం అని మనం ఎరిగినప్పుడు హల్లెలూయా మనము మరి ధైర్యంగా ఉండగలము. ఆ శ్రమని సహించగలము. శ్రమను సహించుటకు ఆయన మరి బలమును, ఆయన కృపను మనము పొందుకుంటాము. హల్లెలూయా. అట్టి కృపను పొందుకుంటూ మనము గ్రహిస్తాము మహిమా స్వరూపిగా ఆత్మ మన మీద నిలిచింటుందని. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వాళ్ళు మరి అగ్నిలో వారిని వేశారు. యేసయ్య నామం నిమిత్తము, దేవుని నామం నిమిత్తం వాళ్ళు మరి నిలబడినప్పుడు ఆ బయలునకు వాళ్ళు మరి తల వంచకుండా ఎప్పుడైతే నిలబడ్డారో అగ్నిలో వేశారు. వాళ్ళు సనగలేదు, గొనగలేదు. యేసయ్య నీ నామం నిమిత్తమే కదా మేము నిలబడ్డాము, ఎందుకు మాకు ఇంత శ్రమ రావాలి, ఎందుకు ఇంత బాధ కలగాలి, మేము ఎందుకు సహించాలి, ఎంత భయం వస్తుంది కదండి అగ్నిలో వేసేస్తారంటే. ఎంత మరి చాలా భయంకరమైన సిట్యుయేషన్. కానీ వారన్నారు, మేము మమ్మల్ని మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని అగ్నిలో విడిపించగలడు. ఒకవేళ విడిపించకపోయినా గానీ సరే ఆయన చిత్తమే జరుగును గాక, కానీ మేము కాంప్రమైజ్ అవ్వమని వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అలాగా ఆ శ్రమను వారు సహించుట మరి గొప్ప భాగ్యమని ఎంచుకొని ఎప్పుడైతే అగ్నిలో త్రోసి వేయబడ్డారో ఎలా వచ్చారంటే బయటికి, హల్లెలూయా. వాళ్ళ బట్టలు కాలలేదు, వాళ్ళ తల వెంట్రుకలు ఒక్కటి కూడా కాలలేదు. ఈవెన్ ఆ అగ్నిలో మరి వేసినటువంటి ఆ సిపాయిలు, ఆ సోల్జర్స్ వాళ్ళు మరి మరణించినట్టుగా మనం చూస్తాం. కానీ వీళ్ళైతే ఈవెన్ అగ్ని వాసన కూడా రాకుండా మహిమతో బయటికొచ్చారు. ఈరోజు మీరు కూడా మీరు వెళ్తున్న అగ్ని వంటి మహాశ్రమలలో నుండి మీరు మహిమతో బయటికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. మరి నశించుచున్న సువర్ణము మరి ఆ శ్రమలకు, అగ్ని బాధకు ఎప్పుడైతే సహిస్తుందో శుద్ధమై బయటికొస్తది. హల్లెలూయా. ఎంత స్వచ్ఛంగా మారి 24 క్యారెట్ రిఫైన్డ్ గోల్డ్‌గా మీరు కూడా బయటికి రాబోతున్నారు. కాబట్టి శ్రమలలో కృంగిపోవద్దు, బాధపడవద్దు. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు ప్రార్థిస్తున్న విషయంలో ఖచ్చితంగా మీరు నెరవేర్పును చూస్తారు. అయితే శ్రమల గుండా, అగ్ని గుండా వెళ్తున్నప్పుడు విశ్వాసంను కోల్పోకుండా దేవుని పట్టుకుందాము. దానియేలు కూడా అదే చేశాడు కదండి. సింహపు బోన్‌లో వేసినా గానీ నో వే, కాంప్రమైజ్ అవ్వను. వాటెవర్ హ్యాపెన్స్ లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బీ డన్ అని దేవుని చిత్తానికి తనను తాను సంపూర్తిగా సమర్పించుకొని మరి సింహాల బోన్‌లో వెళ్ళినప్పుడు ఒక సింహము కూడా కనీసమైనని ముట్టలేదు. ఆ నోర్లు మూయబడ్డాయి. ఈరోజు సాతాను నోర్లు, వాడి అనుచరుల నోర్లు మూయబడతాయి. ధైర్యంగా శ్రమలలో నిలబడే మనసును ఆయుధముగా కలిగి ఉంటావో అపవాది నోరు
మూసుకుపోతదనమాట. అరే! ఏంటి నేను ఇంత కష్టాలు పడుతున్నా గాని నేను ఇంకా యేసయ్య యేసయ్య స్తోత్రం, స్తోత్రం హల్లెలూయా అంటా. ఇంత చేస్తున్నా, ఇంత శోధిస్తున్నా, ఇంత బాధపడుతున్నా ఈ వ్యక్తి ఏంటి ఒక్కసారి గూడా దేవుడు దూషించడు. ఒక్కసారి గూడా సొన్నగడు, గొనగడు, వేస్ట్ ఇక ఇక్కడుంటే నాకేమి పని జరిగట్లేదని వెంటనే వాడు ప్యాక్ జేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హల్లెలూయా! మరి అపవాదిని నోరును మూయించాలి అంటే విశ్వాసం కలిగి మనం శ్రమల్లో కూడా ప్రార్థనను, వాక్య ధ్యానంను, ఆరాధనను, దేవుని యందు ఆనందించుటను విడవక ఎడతెగక మనము అలాగ చేసినప్పుడు శ్రమలు సహించగలం, శ్రమల నుండి మహిమకరంగా బయటికి రాగలము. హల్లెలూయా! మరి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్మి మరి వాగ్దాన ఫలమును పొందుకున్నాడు. 100 సంవత్సరాల్లో ఒక కుమారుడిని పొందడం అనేది అది మనుషులకు అసాధ్యమైనయి. కానీ మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీరు ఇప్పుడు వెళ్తున్న ఆ ఛాలెంజెస్‌లో నుండి బయటికి తీసుకురావడం దేవునికి అసాధ్యమా? ఆయనకి చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన నామంలో సమస్తం సాధ్యమే. కాబట్టి విశ్వాసంతో, నిరీక్షణతో శ్రమలు సహిస్తూ, శ్రమల తర్వాత వచ్చే ఆ ప్రార్థనా ఫలమును, ఆ సాక్ష్యంను మనం పొందుకుందాము. హల్లెలూయా! మరి యోబుని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు జీవితంలో మరి అంత గొప్ప శ్రమలు మరి ఏ హ్యూమన్ బీయింగ్‌కి రాదనుకుంటానండి. అందుకే ఆ పీక్ లెవెల్ అంటే యేసు ప్రభువారు పొందిన శ్రమల తర్వాత మనుషులను మనం కంపేర్ చేసుకుంటే యోబు కదండీ! అంత శ్రమలు ఒకే రోజు ఆస్తి పోయింది. కుమార్తెలు చనిపోయారు. అంతా మరి భయంకరమైన ఇబ్బంది. శరీరమంతా పుండ్లయిపోయి, అంత శ్రమల్లో గూడా ఆయన ఒక్క మాట అంటాడు కదండీ! నా విమోచకుడు సజీవుడు. ఆయనను నేను మరి సజీవుల దేశంలోనే నేను ఆయన చూస్తాను. ఆయన కృపను పొందుకుంటాను. నేను ఈ సమస్య నుండి విడిపింపబడతానని ఒక గొప్ప విశ్వాస ప్రకటన చేశాడాయన. మరి కొంతవరకు నేను పుట్టకపోయి ఉండవలసిందే. తల్లి గర్భంలోనే చనిపోవాల్సుంటుండే. నాకిలా మరి చాలా కొన్ని మానవ మాత్రంగా కొన్ని ప్రతికూలమైన మాటలు, నిరుత్సాహ మాటలు మాట్లాడినా లాస్ట్‌కి అంటాడు గదండీ! మై రిడీమర్ లివ్స్. హల్లెలూయా! కాబట్టి ఆయన సజీవుడైన దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకు మేలు జరిగి తీరుతాది. నేను ప్రార్థించే విషయంలో నేను ఫలం చూస్తాను. నాకు మరలా దేవుడు సమస్తాన్ని తిరిగి ఇస్తాడు. ఒకవేళ నేనేమైనా కోల్పోయినా ఆయన నాకు సమస్తాన్ని ఇస్తాడని విశ్వాసంతో ఎప్పుడైతే ఉన్నాడో రెండంతలు మేలు చూసాడు. కోల్పోయిన దానికి రెండంతలుగా ప్రతిఫలం పొందుకున్నాడు. 9 నెలల తర్వాత మరి సమస్తం మనకు తిరిగొచ్చింది. ఇంకా అధిక రెట్లు ఆయన తిరిగి పొందుకున్నాడు. మరి గొప్ప సాక్షిగా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాడు. మరి ఎంత గొప్ప సాక్ష్యం కదండీ! కాబట్టి మరి అంతైతే మరి మనకి రక్తం కారునంత శ్రమలైతే లేవు కదండీ! ఎందుకు మనం అంతగా దిగులు పడాలి, బాధపడాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందిద్దాము. ఎంత గొప్ప శ్రమైనా, ఎంత గొప్ప వేదనైనా దాన్ని తిరిగి రార్చడానికి మరి దేవుడు సమర్థుడు, శక్తివంతుడని నమ్మొచ్చు. ఆయన నామమును ఘనపరుద్దాము. కాబట్టి ప్రియులారా మరి దేవుని వాక్యంలో అనేక మంది విశ్వాసులు మనకు మరి ఎగ్జాంపులరీగా ఉన్నారు. మరి మనకి ఉదాహరణలుగా మనకి ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఇవ్వబడ్డారు. వాళ్ళని తలుచుకుంటూ వాక్యం ధ్యానిస్తూ మన శ్రమలను మనం సహిద్దాము. నిందలు, అవమానాలు కలిగినప్పుడు రెట్టింపు ఘనతనిచ్చే దేవుడని మన ఆయనని స్తుతిద్దాము. మరి సింహాల బోనైనా, అగ్నిలోనైనా మరి అది ఎంత ఆలస్యమైనా అది అధిక ఫలంగా మారుతుందని నమ్ముచు మనం దేవుణ్ణి ఘనపరుస్తాం. దేవుని నామమును మహింపరుస్తాము. దేవునిలో మరి ముందుకు కొనసాగుదాము. ఆయనకి సమస్తం సాధ్యమే గనుక ఆయనకి మన జీవితాలను సంపూర్తిగా సమర్పించుకుంటూ లెట్ అస్ సరెండర్ అవర్ లైవ్స్ అఫ్రెష్ టు గాడ్ అండ్ ట్రస్ట్ ఇన్ హిమ్ నో మ్యాటర్ వాట్. మీలో మరి ఎవరికైనా ఎప్పుడు శ్రమ లేకపోయినా ఫ్యూచర్‌లో ఒకవేళ శ్రమలు, శోధనలు వచ్చినా గాని వాక్యం జ్ఞాపకం చేసుకొని ఆ శ్రమలు మనకు మహిమకరమని, శ్రమలు సహిస్తాము అనే ఆ మనస్సు ఆయుధమని, శ్రమల తర్వాత వచ్చేది మహిమ, శ్రమల తర్వాత వచ్చే సాక్ష్యం అని నమ్ముచు మనం ఘనపరుస్తాము. చిన్న ప్రార్థన చేసుకొని తలను వంచండి. సర్వశక్తి గల యావే ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలయ్యా, స్తుతి స్తోత్రం నా తండ్రి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. శ్రమలు మాకు మహిమకరములను బోధించిన నీకు వందనాలు. శ్రమల ద్వారా నాయన మేము బలపరచబడతామని, శ్రమలను సహించి మనసు ఆయుధం అని నేర్పించినందుకు వందనాలు. ఈ ఆయుధం ధరించుకొని నాయన
స్ట్రాంగ్‌గా కవచం ధరించుకొని, మా శ్రమలో మేము సహించి, తర్వాత వచ్చే ఆ గొప్ప మహిమను, గొప్ప సాక్ష్యం పొందుకొని, నీ నామమును ఘనపరచుట కృప దయచేయమని నాయన, నాయన ఈ దినమున మరి వాక్యదానంలో జాయిన్ అయిన ప్రతి బిడ్డను దీవించుమనయ్యా. నాయన ఎలాంటి శ్రమలో వారెళ్తున్నా గానీ, నాయనా నీవు నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడవని నీ తట్టు చూస్తూ ప్రభువా, వారి పరుగు పందెంలో వారు ఓపికగా పరిగెత్తడానికి నాయన నీవిచ్చే మహిమ కిరీటమును పొందుకునే వారిగా బలా నమ్మకమైన మంచి దాసులు అనుకునే విధంగా వారి జీవితాలను జీవించగలట కృప దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని నజరేయుడును సర్వశక్తిగల యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.